లగ్నం చూస్తే కుంభలగ్నం, కేతు ఉన్నాడు. అష్టమం చాలా ఫుల్ గా ఉంది. 6వ ఇంట్లో గురువు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. శని మళ్ళీ రోహిణిలో ఉన్నాడు. శని వక్రించి రోహిణిలో ఉన్నాడు. తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి అంటే వక్రించిన శని రోహిణిలో ఉండడం, అందుకు తీసుకున్నాను. చూడండి, అమితాబ్ బచ్చన్ చాలా ఏమంటారు, లగ్నం చూడండి, లగ్న కస్పు శతభిషంలో ఉంది. శతభిషంలో అందరికీ తెలిసిందే వరుణుడు ఉంటాడు. మైత్రావరుణులు మనకి కథ తెలుసును. కనుక మైత్రావరుణుల కథలో మనకు కనబడ్డది ఏమిటి అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంది అని. సో ఎంతో కొంత ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండే అవకాశం ఉంది. అది మనకి ఇంచుమించుగా అందరికీ తెలుసు. అమితాబ్ బచ్చన్ కి ఏ రకమైన ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉండేదో. ఓవరాల్ గా ఇద్దరు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ పెళ్లి చేసుకున్నారు. ఓకే, సో అది సరిపోతుంది. శతభిష నక్షత్రం మనకు కనబడుతోంది. దాంతో పాటు మిగిలినవి కూడా చూడండి. లగ్న వ్యయాధిపతి రోహిణిలో ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ అతను సినిమాల్లోకి వచ్చే టైంకి చాలా లో పాపులారిటీతో వచ్చాడు. ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ పెరిగింది అమితాబ్ బచ్చన్ కి. రోహిణిలో ఏముంటుంది, ఆరోహణ అని చెప్పుకున్నాం కదా, పైకి వెళ్ళడం. కనుక అతనికి చాలా విపరీతమైన పబ్లిసిటీ, పైకి వెళ్ళడం అన్ని వచ్చాయి. కానీ 12వ ఇంటి అధిపతి అయి ఉండి రోహిణిలో ఉండడం వలన అప్పులు పెరగడం కూడా ఉండవచ్చు. సో ఇది కూడా మనం చూసాము. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఆయన ఇది పెట్టినప్పుడు, సంస్థ పెట్టినప్పుడు దాంట్లో అతనికి చాలా విపరీతమైన లాస్ వచ్చి ఆల్మోస్ట్ అతను అనకూడదు కానీ చాలా చాలా దయనీయ స్థితిలోకి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళా టీవీ షోస్ అవి చేసుకుని ఆ తర్వాత పైకి రావడం మొదలు పెట్టాడు. కనుక నా పాయింట్ అలా ఏంటి అంటే, ఏదో శని వక్రించి రోహిణిలో ఉన్నంత మాత్రాన పూర్తిగా డబ్బులన్నీ కోల్పోయి ఇంకెందుకు పనికిరారు అన్న రేంజ్ లో ఏం ఊహించుకోక్కర్లేదు. వీళ్ళకు కూడా ఇలాంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టైంలో కష్టం కలిగింది, మళ్ళా బయటకు వచ్చారు. కాకపోతే ఈ దశలు ఇలాగ పనిచేయవు. అంటే ఏదో శని మహర్దశ వచ్చినప్పుడు రోహిణిలో ఉన్న శని వాళ్ళ కిందకు వచ్చేస్తాడేమో అనుకోకండి. శని మహర్దశ వచ్చినప్పుడు ఆయన పైకే వెళ్ళాడు. ఆ కిందకి రావడము అవన్నీ మీరు నవాంశాలను పరిశీలించి చూడవలసి ఉంటుంది. నిజానికి ఆయన బుధ మహర్దశ నడుస్తున్నప్పుడు అతను కిందకి రావడం జరిగింది. కనుక ఏదో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది వింశోత్తరి దశ అనుకోవద్దు. వింశోత్తరి దశ మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది. అన్నిటికంటే కాంప్లికేటెడ్ దశ వింశోత్తరి దశ. ఎదురుగుండా కనబడుతున్నది ఒకటి ఉంటుంది, వస్తున్న రిజల్ట్ మరొకటి ఉంటుంది. ఆ దశ యూసేజ్ ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ యూసేజెస్ చాలా ఉన్నాయి. నేను ప్లానెట్స్ నేర్పించిన తర్వాత అవి చెప్తాను. ఎందుకంటే టైమింగ్ ఎక్కడి నుంచి చేయడం కుదరదు ఇలాగ. ఏదో ఆపద్ధర్మం కోసం మీకు నేర్పించింది ఏంటి అంటే D9 చూసి పెళ్లి దశ ఎలాగా నిర్ణయించాలి అన్నది నేను మీకు నేర్పించాను. ఇది కాకుండా మీకు D1 D9 చూసి మిగిలిన ఈవెంట్స్ నిర్ణయించాలి అంటే కారకత్వాలను యూజ్ చేసి చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th హౌస్ లో ఉన్నాడు మెర్క్యూరీ. ఓకే, 8th హౌస్ కారకుడు శని. కనుక శని ఎక్కడున్నా సరే అతను ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ ఫలితం రావచ్చు అక్కడి నుంచి. ఓకే, సో అలా వచ్చిన ఫలితమే మెర్క్యూరీలో ఆయనకి పెద్ద ఇబ్బంది వచ్చింది. ఓకే, సో అది ఎలా యూజ్ చేయాలి, ఏ టైంలో మనం దీన్ని యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది అన్నది నేను ఈ నక్షత్రాలు ఇంచుమించుగా అయిపోయిన తర్వాత ప్లానెట్స్ నేర్పించాలి. నేర్పించి కారకత్వాలు నేర్పించిన తర్వాత నేను మీకు అది నేర్పించగలుగుతాను. ఓకే, లగ్నాలార్డ్ తీసుకున్నాము. లగ్నాలార్డ్ ఏమో మీకు రోహిణిలో ఉన్నాడు. దానివల్ల ఫేమ్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ చలించిపోనంత ఫేమ్ అతను సంపాదించుకున్నాడు. ఓకే, సో అదొకటి మీకు కనిపిస్తుంది. తర్వాత ద్వితీయాధిపతి పునర్వసులో ఉన్నాడు. సో డబ్బు పోవడము మళ్ళా రావడం, సో అది కూడా మీకు కనబడుతుంది. 11వ ఇంటి అధిపతి కూడా గురువు అవుతున్నాడు, పునర్వసులో ఉన్నాడు. డబ్బు పోవడము తిరిగి రావడము. డిస్పోజిటర్ ని చూడండి, చంద్రుడు అవుతున్నాడు, స్వాతిలో ఉన్నాడు. చాలా ఆపర్చునిటీస్ డబ్బులు సంపాదించడానికి వస్తాయి, వచ్చాయి. ఓకే, కనుక ఆ గురు చంద్రులు ఇద్దరు అష్టమ భాగ్యాల్లో 6th 9th హౌసెస్ లో ఉన్నప్పటికీ బాగా హెల్ప్ చేశారని చెప్పుకోవాలి. ఆ దశ రాలేదు కానీ వాటి ఎఫెక్ట్ మాత్రం వచ్చింది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడు అవి పని చేస్తాయి, ఎలాగ డబ్బులు వస్తాయి అన్నది, ఎప్పుడు డబ్బులు పోగొట్టుకుంటాము అన్నది మరి కొంచెం నేర్చుకున్న తర్వాతే చెప్పడం అవుతుంది. మనం చాలా బేసిక్స్ లో ఉన్నాం, అందుకని దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, తృతీయంలోని ఉన్న కస్పు తీసుకుంటే, 3వ ఇంట్లో కస్పు తీసుకున్న 15 డిగ్రీల మీద ఉంటుంది. ఎందుకంటే లగ్నం 15 డిగ్రీల మీద ఉంది కనుక 14 డిగ్రీ 51 మినిట్స్ అంటే 15 డిగ్రీలు అవుతుంది. 3వ ఇల్లు కూడా మీకు 15 డిగ్రీల మీద ఉంటే
భరణిలో ఉంటుంది. భరణిలో ఉంటే ఏంటవుతుంది, అక్కడ మీకు ఉన్నతి ఉంటుంది. ఓకే. సో తృతీయము అనేది స్కిల్. మనకి వచ్చిన స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మూడో ఇల్లు చూపిస్తుంది. దాంట్లో మిమ్మల్ని బాగా నిష్ణాతుల్ని చేయగలదు. ఓకే. సో అక్కడి నుంచి ఆ లార్డ్స్ కూడా పరిశీలించండి. తృతీయాత్తు ఆరో ఇంట్లో ఉన్నాడు. చాలా పరిశ్రమ చేయవలసి ఉంటుందన్నది చూపిస్తోంది. ఓకే. కనుక ఏదో అష్టమంలో ఉన్నాడు అలా ఏం తీసుకోకండి. అలా పని చేయవు. ఏ రిజల్ట్ అలా రాదు. సో తృతీయాత్తు ఆరో ఇంట్లో చాలా గ్రహాలున్నాయి. తనకున్న స్కిల్ మీద చాలా పరిశ్రమ చేసి కష్టపడి పైకి రావడాన్ని చూపిస్తుంది. ఓకే. ఎప్పుడు కూడా ఏదో అష్టమంలో గ్రహాలున్నాయి పనికి వేస్ట్, లేకపోతే అన్ని 1, 4, 7, 10 లో ఉన్నాయి సూపర్. అలా ఎక్కడ పని చేయదో అలా రాదు కూడా రిజల్ట్. ఓకే. ఇంకేం చూడొచ్చు. వీనస్ తీసుకోండి. వీనస్ హస్తలో ఉన్నాడు. సో తన చేతులతో చాలా పనులు చేసి ఉంటాడు. ఆయన చేతులారా కష్టపడి ఆ టైంలో హిందీ సినిమాల మీద బాగా అవగాహన వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే నడుచుకొని ఏదో కేక్ వాక్ లాగా అయితే రాలేదు అమితాబ్ బచ్చన్. చాలా కష్టపడి పైకి వచ్చాడు. కాకపోతే తృతీయంలో ఉన్న భరణి కస్పు కూడా చాలా వరకు హెల్ప్ చేసింది అన్నది నా ఉద్దేశం. సో భరణి పనిచేస్తున్న వాళ్ళు బాగా పైకి రాగలరు. ఉత్త చెడ్డ రిజల్ట్స్ ఒక్కటే కావు. మంచి రిజల్ట్స్, బ్రహ్మాండమైన రిజల్ట్స్ అన్నీ ఉన్నాయి. సో సిమిలర్‌లీ ఇది కూడా నేను మీకు కరెక్ట్ చేశాను. అదే రకంగా ఎలాగైతే ఆహ్, ఇది కరెక్ట్ చేశానో మిగిలిన హారోస్కోప్స్ కరెక్ట్ చేసుకున్నాను. సో ఎందుకంటే ఎగ్జాక్ట్ టైం ఎవరి దగ్గర లేదు. ఓన్లీ D1 మాత్రమే చూస్తున్నారు ఎవరు చూసినా. తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినా కూడా D1 చూస్తున్నాం. ఎవరికీ అందుకు ఆక్షేపణ ఉండదు. సో D9లో అతని పెళ్లి అవన్నీ చూసాను. దాని తర్వాత అఫైర్స్ అవి తెలుసు కాబట్టి ఓపెన్ సీక్రెట్స్‌లో ఉన్నాయి కాబట్టి అవి కూడా కౌంట్ చేసుకున్నాము.